ఇట్స్ బిజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము మన షెడ్యూల్లో భాగంగా ప్రొడక్ట్స్ గురించి ఉన్నాయి. సో మనం కొన్ని ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం, మన కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ గురించి. సో అవి దేనికి యూజ్ అవుతాయో తెలుసుకుందాం. సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ చెప్పట్లేదు. సో దేనికి యూజ్ అవుతాయో మనము ఏ ఇష్యూస్కి వాడతామనేది తెలుసుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫ్లాక్స్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి నిమోనియా, ఆస్తమా, టాన్సిల్స్, మలబద్ధకం, అలాగనే పెరాలసిస్కి, సో అలాగే నెక్ పెయిన్, మెడ నొప్పికి, సో బాడీ పెయిన్స్కి, కీళ్ళ నొప్పులకి, హై బీపీ, షుగర్, హార్ట్ అటాక్, వెయిట్ లాస్కి వాడతాం. సో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న, మెన్సెస్ సమస్యలు ఉన్న, కాఫ్ ఉంటుంది, దగ్గు, సో మొనపాజ్, అట్లనే అంగస్తంభన, వాతం, ఫిస్టులా, నిద్రలేమి. సో చాలా వాటికి మన సప్లిమెంట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఒక సప్లిమెంట్ మనకి మల్టిపుల్గా వర్క్ అవుద్ది, మల్టిపుల్ డిసీజెస్ మీద వర్కౌట్ అయ్యి దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది నార్మల్గా మన ఫ్లాక్స్ ఆయిల్కి వెయిట్ లాస్కి ఇస్తాము. అలాగనే బ్లడ్ ప్రెషర్ లో ఆర్ హై ఉన్న ఫ్లక్చువేషన్స్ అనేవి కంట్రోల్ చేస్తూ నార్మల్గా ఉంటుంది, ఎప్పుడు హై అవ్వదు, లో అవ్వదు, సో స్టేబుల్గా ఉంటుంది బీపీ అనేది. సో అట్లనే వెయిట్ ఎక్కువ ఉన్న పర్సన్స్కి కూడా, తర్వాత హార్ట్ పంపింగ్కి సంబంధించి, హార్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్కి, సో వీటికి మనం ఎక్కువ యూజ్ చేస్తాం చాలా. కానీ మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా వాటికి యూజ్ అవుతుంది. చాలా వాటికి చూసాం కదా, ఇప్పుడు మలబద్ధకం ఉన్నా సరే, సో మోషన్ సరిగా అవ్వకపోయినా, పెరాలసిస్ ఉన్నా సరే, సో టాన్సిల్స్ ఉన్నా సరే, సో అంటే క్రిల్ ఆయిల్కి ప్యారలల్గా ఇది వర్కౌట్ అయింది. బట్ 3 క్యాప్సిల్స్ ఒక క్రిల్ ఆయిల్ క్యాప్సిల్కి సమానంగా ఉంటుంది కాబట్టి సేమ్ వర్కౌట్ అనేది ఉంటుంది దీంట్లో కూడా. సో కీళ్ళ నొప్పులకి సంబంధించి, అట్లనే షుగర్కి కూడా వాడతాము. సో హార్ట్ అటాక్స్కి సంబంధించి, సో ప్రీగా వాడతాం, వచ్చిన తర్వాత కూడా వాడచ్చు. సో కొంతమందికి నిద్ర లేకపోవడం ప్రాపర్గా, సో ఇది యూజ్ చేయడం వల్ల ఫ్లక్చువేషన్స్ అనేది తగ్గిపోయి నార్మల్ నిద్ర, టెన్షన్స్ అనేది తగ్గుతాయి, నిద్ర వస్తుంది అనమాట. సో ఫ్లాక్స్ యూజ్ చేస్తున్నారు. సో మనము ఉన్నా లేకపోయినా, ఇష్యూస్ ఉన్నా లేకపోయినా, సో మన దాంట్లో ఇష్యూ ఉందా లేదా అని మనకు అర్థం కాదు. సో ఇన్నర్గా జరిగే వర్క్ కాబట్టి, సో మనం ఫ్లాక్స్ ఆయిల్ అనేది 3 months కానీ 2 months కానీ ఒక బాటిల్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఎలాంటి ఏమీ లేని వాళ్ళు, అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకున్న వాళ్ళు 2-3 monthsకి ఒక బాటిల్ యూజ్ చేస్తే సరిపోతుంది. 90 క్యాప్సూల్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ టైంలో. సో ఫ్లాక్స్ ఆయిల్ గురించి అది. సో 90 క్యాప్సూల్స్ ఉంటాయి మనకి. సో తర్వాత వచ్చేసి నీము. సో నీమ్ చూడండి. సో నీమ్ వచ్చేసి మనకి వేపాకి సంబంధించిందండి. సో ఇది వచ్చేసి కిడ్నీ రాళ్ళు, సో మూత్ర వ్యాధి, షుగరు, పైల్స్, మొటిమలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓరల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బ్లడ్ క్లీనింగ్ వాడతాము, ప్యూరిఫైర్కి, బ్లడ్ ప్యూరిఫైర్ అవ్వడానికి వాడతాము. సో అట్లనే ఓకే వీటికి. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నా సరే నీమ్ వాడతారు. సో యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, సో షుగర్ కానీ, పైల్స్, సో పింపుల్స్ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే, సో ఇవి కన్జ్యూమ్ చేయాలి. ఇవి కన్జ్యూమ్ చేసేవి ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లంకి మనకి కన్జ్యూమ్ ప్లస్ స్కిన్కి సంబంధించి మనం సోప్స్ ఇలాంటివి రిఫర్ చేస్తాము. సో ఇది ఇట్లా కన్జ్యూమింగ్తో పాటు ఇది కూడా కన్జ్యూమింగ్ కూడా ఉంటుంది అనమాట. సో నీమ్ ఉపయోగాలు చాలా ఉంటాయి. సో ఇట్లానే ఏదైనా ఓరల్ ప్రాబ్లమ్స్ ఉన్న, దంత సమస్యలు, సో బ్లడ్ ప్యూరిఫైర్కి వాడతాం ఖచ్చితంగా నీమ్ క్యాప్సిల్స్ అనేవి. సో షుగర్ వాళ్ళకి కంపల్సరీగా నీమ్ అనేది మనం రిఫర్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. షుగర్ ఉంటే ఖచ్చితంగా నీమ్ అనేది రిఫర్ చేస్తాం. సో తర్వాత వచ్చేసి అలోవెరా. సో అలోవెరా మనకు తెలుసు కలబంద, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలబంద అనమాట. ఓకే ఇది వచ్చేసి మనకి స్కిన్ కేర్కి సంబంధించి, మొటిమలు, సో ఈ వెంట్రుకలకు సంబంధించి, హెయిర్ లాస్ అవ్వడం, చుండ్రున్న, హెడేక్, మైగ్రేన్, గ్యాస్ట్రిక్స్, మెన్సిస్ సమస్య, అలాగే లివర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, సో క్యాన్సర్, థైరాయిడ్, కడుపు నొప్పి, సో మలబద్ధకం, ఎసిడిటీ, సో పిత్తాశయంలో రాళ్ళు. సో మెయిన్ ఎలోవెరా మనకి ఏంటంటే, ఎలోవెరా వచ్చేసి మనం చెప్పేది ఏంటంటే,
సో ఇమ్యూనిటీ బూస్టర్స్లో భాగంగా ఎలోవెరాని మనం రిఫర్ చేస్తాం. సో ఇమ్యూనిటీ బూస్టింగ్గా వర్కౌట్ అవుతుంది అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో పింపుల్స్, హెయిర్ లాస్ ఉన్నా, చుండ్రు, కొంతమందికి చుండ్రు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో హెడేక్, మైగ్రేన్, ఆల్సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే, మెన్సెస్కి సంబంధించి లేడీస్కి లివర్ ఇష్యూస్ ఉన్నా, అలాగనే క్యాన్సర్, థైరాయిడ్, ఏమైనా కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లా పుండు కానీ, లేకపోతే కొంతమందికి షుగర్ లేకపోయినా పుండు పడి చాలా టైం పడుతుంది క్లియర్ అవ్వడానికి. సో అలాంటి వాటికి కూడా వాడతాము. సో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఈ అలోవెరాకి సంబంధించిన పౌడరు ప్లస్ నీము కలిపి ఆ పుండ్ల మీద రాయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో ఇది కూడా వర్కౌట్ అవుద్ది. సో కడుపు నొప్పి కానీ, మలబద్ధకం అంటే ఆల్రెడీ చూసాం కదా, మోస్ట్లీ అవ్వకపోయినా సరే ఇది వాడచ్చు. సో మనకు ఆల్రెడీ అంతకుముందు తెలుసుకున్న దాంట్లో కూడా ఉంది సేమ్ ఫ్లాక్స్ ఆయిల్లో కూడా. ఏంటంటే మన ప్రొడక్ట్స్ అనేవి మల్టిపుల్గా వర్క్ అవుద్ది, మెయిన్ ప్రాబ్లం మీద ఎక్కువగా వర్కౌట్ అవుద్ది ఇష్యూ ఏదైతే ఉందో. సో ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వీటికి కూడా ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి రెస్పోకేర్. సో రెస్పోకేర్ మెయిన్ అండి ఇది. సో ఎలార్జినైన్ రిఫర్ చేసేటప్పుడు మనకి ఆస్తమా ఉందా లేదని కస్టమర్కి చూడాలి. సో ఆస్తమా ఉంటే సో ఈ రెస్పోకేర్ రిఫర్ చేసి రెస్పోకేర్ వాడిన తర్వాత, సో ఆస్తమా కంట్రోల్ అయిన తర్వాత ఎలర్జీ9 అనేది ఇస్తే చాలా స్పీడ్గా వర్కౌట్ అయ్యిద్ది. సో ఈ నిమోనియా, సైనస్, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్న, టాన్సిల్స్, అలానే కఫం, దగ్గు, కంటిన్యూస్గా దగ్గు వస్తున్నా సరే, కొంతమందికి కంటిన్యూస్గా టీబీ ఉన్న వాళ్ళకి కంటిన్యూగా దగ్గు ఉంటుంది, నైట్ కంప్లీట్గా నిద్ర ఉండదు. ఇది మీకు మెయిన్. అలాంటి దగ్గు కూడా తగ్గుద్ది. సో ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పోతాయి. సో మెయిన్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే సో మా ఫాదర్కి నిమోనియా ఉంది, కంటిన్యూగా దగ్గు, కంటిన్యూగా నైట్ మొత్తం కంటిన్యూగా ఉంటుంది, 6 hours దగ్గుతూనే ఉంటాడు నైట్. సో ఆ దగ్గు 3 daysకి కంట్రోల్ అయిపోయింది మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల. నోని, ఆమ్లా, అలోవెరా 3 పూట్ల వాటర్లో కన్జ్యూమ్ చేసి తాగేవాళ్ళు. సో ఇది రెస్పోకేర్ యూజ్ చేసేవాళ్ళు మార్నింగ్, ఈవినింగ్. సో 3 daysకి దగ్గు తగ్గిపోయింది మెయిన్. సో 2-3 monthsలో కంప్లీట్గా న్యూమోనియా తగ్గిపోయింది. సో చాలా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది. బట్ ఆయన చాలా వరకు ఇంగ్లీష్ మందులు యూజ్ చేశాడు, చాలా కాలం యూజ్ చేశాడు, 2 years అబోవ్. ఆయనకే 3 daysలో కంట్రోల్ అయింది. యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి మన మెడికల్కి సంబంధించి, వాటిల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్టెరాయిడ్స్ అంటాం వాటినే, యాంటీబయాటిక్ డోసెస్ ఎక్కువ ఉంటుంది, స్టెరాయిడ్స్ అంటాం. సో దానివల్ల పాయిజన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుద్ది. అలాంటి బాడీకి కూడా 3 daysలో దగ్గు తగ్గిందంటే ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాయో మన ప్రొడక్ట్స్ అనేవి చూడండి. సో నాకంటే నేనేం యూజ్ చేయను, నాకు ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను వాడను. జలుబు చేస్తే 1 day రెస్పోకేర్ కానీ, కొలెస్ట్రామ్ కానీ ఏదైనా ఒకటి వేసుకున్నామంటే నెక్స్ట్ డే జలుబు ఉండదు, చాలా స్పీడ్గా పనిచేస్తాయి రెస్పోకేర్ అనేది. సో నిమోనియా, సైనస్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, బ్రీతింగ్ అనేది ఉండదు, సో మొక్కులో కొయ్యకండలు అంటారు వాటిని. సో ఇది యూజ్ చేయడం వల్ల అవి కరిగిపోతాయి. సో మన దాంట్లో వచ్చేసి ప్రాబ్లం అనేది క్లియర్ చేయాలి టెంపరీగా. మామూలు మెడిసిన్లో లాగా టెంపరీగా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వటం కాకుండా, మన దాంట్లో ప్రాబ్లం అనేది సొల్యూషన్ సాల్వ్ అవ్వాలి, అంతే అవుద్ది. సో నిమోనియా, సైనస్ ఉన్నా సరే, గొంతు ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటారు, సో టాన్సిల్స్, అలానే ఈ గొంతు వాపు అంటారు, దాన్ని టాన్సిల్స్ అంటారు. సో కఫం, దగ్గు కంటిన్యూగా, సో ఆస్తమా ఉన్నా, సో ఆటోమేటిక్ కొంత దూరం వెళ్ళగానే ఆయాసం వస్తుంది, ఎక్కువ మందికి మాట్లాడుతున్న ఆయాసం వస్తుంది. సో అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెస్పోకేర్ 4 months కంటిన్యూగా వాడితే తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆమ్లా మనకు తెలుసు, ఉసిరి. సో ఇమ్యూనిటీ బూస్టింగ్స్ భాగంగా ఆమ్లా కూడా యూజ్ చేస్తాం మనం. హెడేక్, మైగ్రేన్, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, సో కిడ్నీ, డయాలసిస్, జీర్ణాశయంలో పుండ్లు అంటే పేగిపోతుంటాము, సో కడుపు నొప్పి, ఎసిడిటీ, సైనస్, పిత్తాశయంలో రాళ్ళు మొదలైనవి ఎన్నో రకాలుగా ఆమ్లా అనేది యూజ్ అవుతుంది.
సో హెడేక్ మెయిన్ హెడేక్ కానీ ఇట్లా మైగ్రేన్ ఉన్నా కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ థైరాయిడ్. సో కిడ్నీ డయాలసిస్ సో అంటే కిడ్నీ డయాలసిస్ అంటే వాళ్ళకి కిడ్నీ ఇష్యూ ఉండటం వల్ల ఈ యూరిన్ అనేది రన్ అవ్వదు. సో వీక్లీ వన్స్ కానీ ఇట్లా బ్లడ్ అనేది ప్యూరిఫై చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు మెయిన్ వర్క్ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ అంటే వడగట్టి ప్యూరిఫై చేయాలి. సో ఆ వర్క్ జరగదు కాబట్టి డయాలసిస్ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో దానికి కూడా ఇది మనది యూజ్ అవుతుంది. అది చేయించుకునే వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తుంది. సో జీర్ణాశయంలో పుండ్లు అంటే అల్సర్ ఎక్కువ అయితే సో పేగుల్లో వీటిల్లో ఒక పుండులాగా పడిపోయిద్ది, మంట ఆవిరిలాగా మంటలాగా వస్తుంటుంది. సో అది కూడా తగ్గిపోయిద్ది. కడుపులో నొప్పి, సో ఎసిడిటీ, సైనస్ సేమ్. సో అందుకని మనం మ్యాక్సిమం మన ఇమ్యూనిటీ బూస్టింగ్స్లో భాగంగా మనకి ఆమ్లా, అలోవెరా, నూనె అనేది రిఫర్ చేస్తాం ఎక్కువ ప్రతి సప్లిమెంట్కి కానీ ప్రతి ఇష్యూస్కి కానీ. సో మ్యాక్సిమం రిఫర్ చేస్తాం అందుకనే. సో ఇవి ఏంటంటే మ్యాక్సిమం కవర్ చేస్తాయి ఇష్యూస్ని వెరీ కంప్లీట్లీ. చాలా పెద్ద సీరియస్ అయితే అంటే ట్యూమర్స్ కానీ క్యాన్సర్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి అయినప్పుడు వీటితో పాటు సో మనం క్రిలాయల్ కానీ కర్కుమిన్ ప్లస్ కానీ ఇలాంటివి రిఫర్ చేసుకుంటూ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇవి మెయిన్ అనమాట. ఇవి ఇమ్యూనిటీ బూస్టింగ్కి కంపల్సరీగా యూజ్ అయ్యేది మన బాడీకి. ఓకే, ఆమ్లా గురించి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నోని. సో నోని మీకు చెప్పాల్సిన పని లేదు. సోని కంప్లీట్గా మనము ప్రతి ఇష్యూ వచ్చినా సరే మ్యాక్సిమం మనకి హెల్త్ సప్లిమెంట్ ఎవరికి షార్టేజ్ ఎవరికి రిఫర్ చేసినా నూనె, ఆమ్లా, అలోవెరా ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. సో ఆమ్లా ఒక్కోసారి ఇవ్వకపోయినా నూనె, అలోవెరా ఖచ్చితంగా ఇస్తాం. నూనె కంపల్సరీగా ఉంటుంది దాంట్లో. సో చూడండి నూనె వల్ల ఎంత అనేది. సో హెడేక్, మైగ్రేన్, తర్వాత ఈ హెయిర్ లాస్కి వాతం అంటారు. సో అంటే ప్రాపర్గా కొంతమంది బాడీస్ కింద అంటే ఏమైనా పడని వస్తువులు తింటే పెయిన్స్ వస్తాయి. అంటే కొంతమందికి శనగపిండి పడదు, కొంతమందికి లైక్ ఇంకేమి ఉంటాయి పచ్చిపప్పు కానీ ఇట్లాంటి కొన్ని శనగిత్తనాలు కానీ. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి పడవు వాళ్ళకి. వంకాయ ఒకటి ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాడీ అనేది పెయిన్స్. కొంతమంది బంగాళదుంప పడదు. సో ఇట్లా తర్వాత బొల్లిగడ్డలు ఉన్నా సరే గ్యాస్ట్రిక్, మోనోపాజ్ మొదలైన సమస్యలు. సో పైల్స్, బ్రెయిన్లో చిన్న చిన్న గడ్డలు ఉన్న ట్యూమర్స్ అంటారు. ఇమ్యూనిటీ పవర్కి ఉపయోగపడుతుంది. సో ప్రెషర్, ఒత్తిడి, సో అలాగనే అలసట, షుగర్ వ్యాధి కానీ ఇట్లనే మన కీళ్ళ నొప్పులకి, సో బాడీ పెయిన్స్, సో మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, డెంగ్యూ, ఆస్తమాకి. సో పై రోగాలన్నీ దాదాపు అన్ని రోగాలకి సర్వరోగ నివారణి నూనె. ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇంకొకసారి రిపీటెడ్ అంతే. సో దాని గురించి ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ రిపీటెడ్గా వింటూ చూస్తూ ఉంటే సో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సడన్గా వెంటనే చెప్పేయాలి, రావాలి ఇంకంతే. నూనె దేనికి ఉపయోగపడుద్ది? నూనె ప్రతి దానికి వాడతాము, ప్రతి ఇష్యూస్కి నూనె వాడతాం. సో ఆమ్లా అనేది వీటికి సంబంధించి ఇమ్యూనిటీ బూస్టర్లో భాగంగా వాడతాము. ఒక్క నిమిషం. వాయిస్ ఓకే, ఒకసారి మెసేజ్ చేయండి. వాయిస్ క్లియరేనా? వన్స్ ఒక్కసారి. స్క్రీను పోయింది. ఓకేనా? ఓకే నేను ల్యాప్టాప్లో చూస్తున్నాను. ఓకే. సో నూనె అనేది సో మనం వీటన్నిటికీ యూజ్ చేస్తాము. సో ప్రతి ఇష్యూకి నూనె అనేది కంపల్సరీగా మనం రిఫర్ చేస్తాం ప్రతి క్లయింట్కి, ప్రతి పేషెంట్కి. సో ఎనీ ఇష్యూస్ ఉన్నా సరే నూనె అనేది మ్యాక్సిమం కంట్రోల్ అవుద్ది. సో నూనె తెలుసు కదా మీకు, వీక్లో 5 days యూజ్ చేయాలి. సో 2 days ఆపి మళ్ళీ 5 days. సో అలా ఆపి యూజ్ చేయటం వల్ల ఈ నూనెకి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా బాడీ మొత్తానికి కన్జ్యూమ్ అవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్. సో ఎక్సలెంట్, బాగుంటుంది కొలెస్ట్రాల్.
సో న్యూమోనియా ఇష్యూస్ ఉన్నా సరే చాలా వరకు వీటి యూజ్ చేస్తాము. సో జాండీస్ ఉన్నా, జాండీస్ అంటే తెలుసు కదా, తెలుగు లేదంటారు, కామెర్లు. ఓకే, కామెర్లు ఉన్నా, సో మతిమరుపు, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నా సరే, బరువు ఎత్తు పెరగడానికి, సో లో బీపీ, ఫీవర్, ఆస్తమా, గొంతు నొప్పి కానీ, సైనసైటిస్ కానీ, న్యూమోనియా, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే, సో ఇవి యూజ్ చేయడం, ఇది కొలెస్ట్రామ్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యింది. సో కొలెస్ట్రామ్ కొద్దిగా వీక్గా పిల్లలకి బాగా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా బాడీ పరంగా స్టిఫ్నెస్ లేకుండా ఉంటారు, సో వాళ్ళు ఇది యూజ్ చేయడం వల్ల చాలా స్టిఫ్గా అనేది బాడీ కొద్దిగా గ్రోత్ అవుద్ది. సో కొంచెం బొద్దుగా కనబడతారు పిల్లలు కూడా. సో పిల్లలు యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళకి ఏదైనా పాలల్లో కానీ వాటర్లో కానీ కలిపి క్యాప్సుల్ తీసేసి ఇవ్వచ్చు. సో జాండీస్ మెయిన్గా, జాండీస్ ఎందుకు వస్తుందంటే ఏదైనా ఒక ఆయిల్ ఫుడ్, మనం ఫస్ట్ ఏదైనా ఒక ఆయిల్ ఫుడ్ తీసుకున్నామంటే ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ వరకు 20 to 30 minutes లిక్విడ్ ఏది తీసుకోకూడదు. చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఎంత ఆయిల్, డైరెక్ట్గా 1 లీటర్ ఆయిల్ తాగినా సరే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అదర్కి సంబంధించిన లిక్విడ్స్ ఏవి తీసుకోకూడదు. వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏవి తాగకూడదు ఒక 30 minutes వరకు. సో మీరు లీటర్ నూనె తాగినా సరే, సో వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా తీసుకోవద్దు, ఏమీ తీసుకోవద్దు. సో ఆ జాండీస్ అనేది రాదు. మన వాళ్ళు చేసేది ఏంటంటే ముద్దకి నీళ్లు తాగుతారు. తినేటప్పుడు వాటర్ కంప్లీట్గా గబగబా అంటే ఒక 10 minutes 15 minutes తినేసేసి ఒక 15 minutes అయిన తర్వాత వాటర్ తీసుకోవాలి. అది ప్రాపర్గా, అది ఫుడ్ తినే విధానం అది. సో మీరు ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా, ఒకవేళ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes. సో ఇలా చేస్తే జాండీస్ అనేది రాదు. ఇది తెలుసో తెలియదు నాకు తెలియదు. సో నేను తెలుసుకున్న వాటిలో ఇది ఒకటి మెయిన్. సో అలాగే మతిమరుపు, సో మర్చిపోవటం అంటే దీంట్లో టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుంది, సెకండ్స్లో లాస్ అయ్యే మెమరీ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏదైనా చెప్తారు కదా, ఒక 1-2 minutesలో లాస్ అవుతుంది కొంతమందికి, చెప్పింది మర్చిపోతారు వెంటనే ఒక 2 minutesలో. సో కొంతమందికి ఒక 1 డేకి అట్లా. స్టార్ట్ రికార్డింగ్. ఒక్క నిమిషం, ఈ స్క్రీన్ అనేది మిస్ అవుతూ ఉంది ఎంతో. ఓకే, సరే. అలాగనే బరువు పెరగడానికి, లో బీపీ ఉన్న, ఆస్తమా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, గొంతు నొప్పి ఉన్నా సరే చాలా స్పీడ్గా కొలెస్ట్రామ్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. సో జలుబు చేసినప్పుడు కొద్దిగా పెయిన్ వస్తుంది, సో గొంతు నొప్పి అనేది. సో వన్ డేలో మీకు అది తగ్గిపోయిద్ది. 2 క్యాప్సిల్స్ యూజ్ చేస్తే చాలు. న్యూమోనియా ఉన్నా సరే, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, సో ఇలాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట కొలెస్ట్రామ్ అనేది. సో ఇది ఆవు మురిపాల నుంచి తీసుకుంటాము 6 hours ఆ మురిపాలు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టాక్స్ క్లీన్. సో టాక్స్ క్లీన్ మనకి జ్ఞానోడర్మా ఉంది కదా, సేమ్ అది ఎలా వర్కౌట్ అవుతుందో సేమ్ ఇది కూడా సేమ్ ఇలానే టాక్సిల్స్ అనేవి క్లీన్ చేయడానికి వర్కౌట్ అయ్యింది, చాలా బాగా వర్కౌట్ అయ్యింది. జీర్ణ వ్యవస్థని సరిగా అదే డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. సో మొటిమలు, పైల్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బొల్లి, మెన్సెస్, అలాగే మలబద్ధకం, కడుపు నొప్పి. సో ఆల్రెడీ బొల్లి ఉన్న వాళ్ళకి ఎక్కడో డెమోలో చూశాను, సో ఒక డాట్ లాగా వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నార్మల్ స్కిన్ లాగా. సో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఉంటే నేను చెప్పాను, సో వాళ్ళు అది మ్యాక్సిమం చూపించాను ఈ డెమో కూడా. సో బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అట్లానే మనం ఎక్కడ ఆగేదేం లేదు, సో మనం కంటిన్యూగా వెళ్ళిపోవటమే. వచ్చేవాళ్ళు వాళ్ళే వస్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు. సో ఓకే, ఇది వచ్చేసి చూసారు కదా దీని ఇష్యూస్, ఐ మీన్ దీని
ఉపయోగాలు. సో జీర్ణ వ్యవస్థ అనేది, డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అయ్యేలాగా చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అంటే సో మనం తీసుకున్న ఫుడ్ 4 అవర్స్లో డైజెషన్ అవ్వాలి. ఇది దానికి ఉన్న లెక్క. బిలో 4 అవర్స్లో డైజెషన్ అయిపోవాలి వెంటనే. సో అది ఆ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అయ్యేలాగా చేస్తుంది. సో మన డైజెషన్ సిస్టంలో వచ్చే ఆ గ్యాసెస్ ఉంటాయి కదా, లిక్విడ్స్ అనేవి, సో అవి చాలా పవర్ఫుల్. అది ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఐరన్ మింగినా సరే, ఏదైనా ముక్క, మన డైజెషన్ ప్రాపర్గా ఉండే వ్యక్తి ఎవడైనా సరే ఐరన్ కూడా కరిగిపోయిద్ది. అంత ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది మన డైజెషన్. ఇప్పుడు లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఎవరు ట్రై చేయొద్దు. నేను గతంలో సంగతి చెప్పా, అంత హెల్దీగా ఉండేవాళ్ళు గతంలో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. సో ఇప్పుడు వర్కౌట్ అవ్వదు, సో అది ట్రై చేయొద్దు. రిక్వెస్టింగ్ టు యూ టర్న్ ఆఫ్. వీళ్ళు కొత్త అందరూ ఓకే. ఇది వచ్చేసి టాక్స్ క్లీన్. ఏదైనా టాక్సిస్ ఉన్నా సరే ఇది బయటికి పంపిస్తుంది. సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. టాక్స్ క్లీన్ కూడా వర్కౌట్ అవుద్ది, సేమ్ జ్ఞానోడర్మా లాగానే ఇది కూడా వర్కౌట్ అవుద్ది. కర్కుమిన్ ప్లస్, సో ఇది ఫోటోగా లేదనుకుంటా. ఓకే, కర్కుమిన్ ప్లస్ ఇది వచ్చేసి మీకు ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ వైరస్ ఇలాంటివి రాకుండా ఉంటుంది. సో చర్మ సౌందర్యానికి, యాంటీబయాటిక్స్కి, మనకి ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడతాం కదా ఇంగ్లీష్ మెడిసిన్లో, సో ఇది కంప్లీట్గా మనకి ఆర్గానిక్ యాంటీబయాటిక్ లాగా కంప్లీట్గా వర్కౌట్ అయ్యింది. సో ఎక్కువగా ఈ ట్యూమర్స్ ఉన్న, క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నా సరే, అలాగనే వితౌట్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని, సో అవి ఉన్నా సరే ఖచ్చితంగా ఇది యూజ్ చేయటం వల్ల ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ట్యూమర్స్ సైజ్ తగ్గటం ఇట్లా వర్కౌట్ అయ్యిద్ది. సో కర్కుమిన్ ప్లస్ అనేది, సో మా మదర్కి ఆల్రెడీ వాడుతున్నాం. ఇది ట్యూమర్స్ ఉన్నాయి చిన్నవి, అంటే బ్రెస్ట్ పెద్దది ఉంది, 2 ఉన్నాయి. సో అవి సైజ్ చాలా వరకు తగ్గిపోయింది. సో ఇంకొంచెం క్రిల్ ఆయిల్ వాడమన్నారు. సో క్రిల్ ఆయిల్ ఆల్రెడీ తీసుకున్నాం, వాడాలి క్రిల్ ఆయిల్. సో ఇది యూజ్ చేయడం వల్ల 2, సో మ్యాక్సిమం ఈ మంత్ 1.5 మంత్లో కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. సో ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది కర్కుమిన్ ప్లస్ అనేది. మెయిన్ ట్యూమర్స్కి, క్యాన్సర్ వాటికి మనం ఎక్కువ రిఫర్ చేస్తాం. ఇది ఎటువంటి ట్యూమర్స్ ఉన్నా సరే, అది విత్ క్యాన్సర్ ఆర్ వితౌట్ క్యాన్సర్ ట్యూమర్స్. కొంతమందికి ఎముకల దగ్గర ట్యూమర్స్ వస్తూ ఉంటాయి, బోన్ ట్యూమర్స్ అంటారు. అవి ఎముకలు అంటే అది ప్రమాదం కాకపోయినా సరే అలా వదిలేయటం వల్ల బోన్ క్యాన్సర్గా మారిపోయింది, బోన్ క్యాన్సర్ ట్యూమర్స్గా మారుతాయి. సో ఈ కర్కుమిన్ ప్లస్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వాటికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోకార్డ్, శాంతిలో ప్రోకార్డ్ అనేది. సో హై బీపీ, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధించిన వ్యాధులు వాడతారు. సో గుండె ఫంక్షనాలిటీ, సో పంపింగ్ వ్యవస్థ కానీ, సో ఫంక్షనాలిటీ ఉంటాయి కదా, సో ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, హార్ట్ బీట్ కొంతమందికి లో అవుతుంది, బిలో 70 బిలో వస్తుంది, కొంతమందికి 90 to 100 ఇట్లా ఉంటుంది. సో 72 మనకు మెయిన్. ఒక ఆరోగ్యవంతమైన గుండె 72 సార్లు కొట్టుకుంటుందని మనం ఎప్పుడో చదువుకున్నదే. సో ఇలా ఈ ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్గా ఉండేలా చేస్తుంది. సో అలాగనే హై బీపీ, సో నార్మల్గా వచ్చేలా చేస్తుంది. హై కొలెస్ట్రాల్, గుండెకి సంబంధించిన వ్యాధులు. సో ముందుగానే హై కొలెస్ట్రాల్, కొంతమంది ఆల్రెడీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటారు. సో గుండె జబ్బు రాబోతుంది అని ఉంటుంది కదా, సో వాళ్ళ రిపోర్ట్లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రోకార్డ్ అనేది యూజ్ చేయడం వల్ల హై కొలెస్ట్రాల్, అంటే నార్మల్ కొలెస్ట్రాల్ స్టేజ్ నుంచి వాళ్ళు స్టేజ్ దాటారనమాట, ఒక అడుగు ముందుకేసారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ రిఫర్ చేసినా సరే ఈ ప్రోకార్డ్ అనేది రిఫర్ చేయాలి. ఇది కూడా, సో ప్రోకార్డ్ కూడా ఉండాలి. సో ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చానులే అనకుండా, నేను చూసిన వాళ్ళలో ఒక్కళ్ళే టెస్ట్ చేయించుకుంటే ఒక 4-5 months జాగ్రత్తగా ఉండాలండి, కొలెస్ట్రాల్ డోసేజ్ పెరిగింది, సో మీకు గుండె జబ్బు రావచ్చు, జాగ్రత్తగా ఉండాలని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినా సరే
సో ఈ ప్రో కార్డ్ అనేది రిఫర్ చేయండి. సో గుండె ఫంక్షనాలిటీకి సంబంధించి సో చాలా వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్, బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది. సో మ్యాక్సిమం రెగ్యులర్గా వచ్చే డిసీజ్ ఏవి రాకుండా చేస్తుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఎప్పుడు ఇమ్యూనిటీగా ఉన్న వాళ్ళకి సో ఎటువంటి ఇష్యూస్ రావు. ఒకవేళ వచ్చినా 1 ఆర్ 2 డేస్లో నార్మల్గా అయిపోతారు. అది వచ్చినా సరే 1 ఆర్ 2 డేస్లో నార్మల్ అయిపోతారు. సో వైటల్ కాంప్లెక్స్ అనేది సో మ్యాక్సిమం మన ఇమ్యూనిటీ బూస్టింగ్స్లో భాగంగా చాలా వర్కౌట్ అయింది. ఇది పెయిన్స్, మెయిన్ బాడీ పెయిన్స్ ఉన్నా సరే ఇది యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ రాసింది ఇవి రెండే కావచ్చు, బట్ మన సప్లిమెంట్స్ ఏవైనా సరే నీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మల్టిపుల్గా దాని పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు కాబట్టి. సో దాని ఫీల్ అనేది మనం వాడితేనే దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లివర్ హెల్త్. సో లివర్ హెల్త్ వచ్చేసి ఇది లివర్కి సంబంధించి కాలేయం అంటాము. సో విష పదార్థాన్ని క్లీన్ చేయడానికి, లివర్ క్యాన్సర్ కానీ లివర్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా లేకపోయినా లివర్ కొంతమందికి కలర్ చేంజ్ అవుద్ది. నార్మల్గా ఉండే లివర్ కాకుండా బ్లాకిష్గా తయారైద్ది లోపల. ఎక్కువ మసాలా, చికెన్, మటను కొంతమంది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారు, చికెన్, మటన్ ఇలాంటివి. సో అవి ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతాయి అవి, ఆ లిక్విడ్స్ అన్నీ. సో అది వేస్ట్ క్లీనింగ్ అనేది ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. జీర్ణ వ్యవస్థలకు సంబంధించి విష పదార్థాలు ఏమన్నా ఉన్నా సరే, స్టెరాయిడ్స్ అంటాం కదా. సో ఏదైనా సీరియస్ అయినప్పుడు స్టెరాయిడ్స్ అనేవి హాస్పిటల్లో కామన్. సో కరోనా టైంలో 1 ఆర్ 10 డేస్లో వెంటనే రికవరీ కావడానికి చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ డోసేజ్ ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నారు. సో దానివల్ల ఫస్ట్ వచ్చిన ఇష్యూ ఏంటంటే, నేను చూసేది ఒక 2 పర్సన్స్ని నడుస్తూనే వాళ్ళు ఎక్కడ కాలు పెడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. అదొక గుంతలాగా కనపడుద్ది, వాళ్ళు ఆగిపోతారు వెంటనే, లేదా తల తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు. సో అది స్టెరాయిడ్స్ ఎక్కువ డోసేజ్ ఇవ్వటం వల్ల దాని ఎఫెక్ట్ అనేది ఒక 6 months తర్వాత చూపించింది. సో నెక్స్ట్ 6 monthsలో చనిపోయాడు ఆయన. ఇద్దరు చనిపోయారు, అన్నదమ్ములు ఇద్దరు. సో కరోనా 3 doses తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ అనేది 3rd dose తీసుకున్న తర్వాత జరిగింది ఇది. సో అట్లా ఉంటుంది. అది కంప్లీట్గా స్టెరాయిడ్స్తో నిండి ఉంది. మెడికల్ అనేది స్టెరాయిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఇది తప్పదు. ఎందుకంటే దాని రిజల్ట్ ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు దాని ఇష్యూస్ అనేవి అంతే ఉంటాయి. ఒక్కొక్క వైద్య విధానం వర్కౌట్ అయ్యింది స్పీడ్గా, కానీ ప్రాబ్లం సాల్వింగ్ ఉండదు. మీకు నార్మల్గా ఆ టైంలో రిలీఫ్ మాత్రం ఇవ్వగలుగుతాయి ఏవైనా. సో ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే దేనికైనా టైం పడుతుంది, బట్ దాంట్లో క్యూర్నెస్ అనేది ఉండదు. మన దాంట్లో క్యూర్నెస్ అనేది ఉంటుంది. సో మనది వచ్చేసి ఆయుర్వేదిక్, న్యాచురల్, ఆర్గానిక్తో తయారు చేసినవి. 3 విధానాల్లో తయారు చేసినవి రకరకాలుగా. సో లివర్ హెల్త్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది లివర్ హెల్త్కి. సో మనకి మెయిన్ అనేది లివరే. లివర్ ఒక చిన్న ముక్క తీసుకొని లివర్ డెవలప్ చేయొచ్చు ల్యాబ్లో. అంటే అది ఎంత పవర్ఫుల్లో చూడండి లివర్. కిడ్నీ ఈ మధ్య వచ్చింది, బట్ లివర్ కొంచెం ఉన్నా సరే, పూర్తి లివర్ లేకపోయినా సరే ఆ లివర్ డెవలప్ చేసి మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో ఇట్లా లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే త్రూ ఎనీ మెడిసిన్, ఎనీ సప్లిమెంట్ ఏదైనా సరే, మీరు ఏ మెడిసిన్ వేసుకున్నా సరే త్రూ లివర్ నుంచే వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇష్యూ క్లియర్ చేయాలనేది సో లివర్ చేతిలో ఉంటుంది అనమాట. సో లివర్ నుంచి అవన్నీ వెళ్తాయి అన్నమాట. సో ఫ్రెష్ అప్ డ్రింకర్, ఇది ఆల్రెడీ తాగుతూనే ఉన్నాం. చాలా బాగుంటుంది, చాలా ఓపిక్గా ఉంటుంది. బయట తాగే రస్నా ఇలాంటి చెత్త కంటే ఐ మీన్ తాగుతారు కదా థమ్స్అప్ కానీ ఇలాంటివి. సో బట్ ఫస్ట్లో అయితే థమ్స్అప్ కంటిన్యూగా
చాలా ఎక్కువ తాగేవాడిని, థమ్స్అప్ కానీ ఏవైనా కూల్ డ్రింక్స్. సో ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి అన్నీ బంద్. సో అప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినాలన్నా, ఇది తినాలన్న భయం, తినటం కూడా మానేశాను. సో బట్ ఈ ఫ్రెష్ అప్ డ్రింకర్ అనేది చాలా బాగుంటుంది. సో డైలీ యూస్ 2 డేస్ కన్నా డైలీగానే యూజ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళు అయితే యూజ్ చేస్తారు, నేను 2 డేస్కి ఒకసారి. సో మౌత్ ఫ్రెషనర్, మౌత్ వాష్కి సంబంధించి. సో ఆల్రెడీ మనం ఓరల్కి సంబంధించి పేస్ట్లు వాడుతూనే ఉంటాము. బట్ అదేంటంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే స్మెల్ వస్తున్నప్పుడు, సో ఇది ఒక 15 ml కానీ 10 ml కానీ తీసుకొని, లేదు పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి ఆల్రెడీ, సో దానివల్ల పేస్ట్ వాడుతున్నా సరే ఇంకొంత పెయిన్ ఉంటుంది అనమాట. సో దాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పొక్కలు ఇచ్చాలి, ఒక 2 minutes అనేవి నోట్లో అంతే ఉంచేసి అవి పొక్కలు ఇచ్చి ఊసేయాలి. ఓకే. జిటా స్పెషాలిటీ, సో ఇది చాలా బాగుంటుంది. కంప్లీట్గా డికాషన్ మేము తాగేది. ఇది ఎప్పుడు నచ్చితే అప్పుడు. ఇంకా దీనివల్ల మెయిన్ ఏంటంటే అసలు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. సో ఈ టీ పౌడర్ అనేది చాలా వరకు రిఫర్ చేసింది, మేము చాలా మందికి రిఫర్ చేసాం. సో చాలా బాగుంటుంది. సో ఉట్టి డికాషన్ తాగొచ్చు, పాలు కలుపుకున్నా కలుపుకోకపోయినా ఇమ్యూనిటీకి చాలా బాగా వర్కౌట్ అవుద్ది. సో ఆల్రెడీ ఇది ట్రై చేసింది ఏంటంటే మా మేడం గారి వాళ్ళ మదర్కి టైఫాయిడ్ ఏదో వచ్చింది. సో ఇది 3 days కంటిన్యూగా మనము ఇది యూజ్ చేయడం వల్ల, సో వెంటనే ఆమెకి రికవరీ జరిగేసేసి నార్మల్ పర్సన్ లాగా వచ్చేసింది. మన ఈ జిటాను స్పెషాలిటీ అని స్పైసీ ఈ రెండు సో యూజ్ చేయడం వల్ల 3 days, అదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, సో ఇట్లా 3 days ఇవ్వడం వల్ల నార్మల్ పర్సన్ లాగా వచ్చేసింది కంప్లీట్గా. చూడండి, టైఫాయిడ్ నుంచి రికవర్ అయిపోయారు వెంటనే 3 daysలోనే. ఓకే. సో ఫేస్ క్రీమ్ అండి, ఇది వచ్చేసి డే క్రీము. సో ఇది షైనింగ్కి వాడతాం మనం, ఫేస్ క్రీమ్కి ఫేస్ షైనింగ్గా ఉండటానికి వాడతాము డే క్రీమ్ అనమాట. మార్నింగ్ యూస్ చేస్తాము బయటికి వెళ్ళేటప్పుడు. సో బయటికి వెళ్ళే వాళ్ళు సో ఇది యూజ్ చేయడం వల్ల షైనింగ్ ఉంటుంది ఎప్పుడు ఫేస్ అనేది. ఐశ్యూర్ న్యాచురల్ డే క్రీమ్ అనమాట ఇది. సో ట్రై చేయండి, క్రీమ్స్ ఏవైనా సరే ఇష్యూస్ కాదు కాబట్టి సో ట్రై చేయొచ్చు. తర్వాత ఫేస్ వాష్ కూడా ఉంది, సో ఫేస్ వాష్ వాడచ్చు. ఆల్రెడీ వాడుతూనే ఉన్నాం మా మధ్యలో. సో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా బ్యాగ్లో ఉంటుంది. రిలీఫ్ క్రీమ్ అండి, ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. సో బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ అనేది మన క్రీమ్ ఉంది, వెస్కేర్ అనేది. సో బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే మనకి ఒక 1/2 hourకి ఒకసారి ఇట్లా కొంచెం తీసుకొని, కొంచెం ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అలా రాసిస్తే సరిపోతుంది. దాన్ని మర్దం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా రాసేస్తే వదిలేస్తే సరిపోతుంది. సో ఒక 1/2 hourకి 2 hours కొద్దిగా ఎక్కువ పెయిన్స్ ఉంటే 1 hour 1 hourకి రాసుకోవచ్చు. ఒక 2-3 times కంటిన్యూగా అవసరం లేదు. సో నార్మల్ పెయిన్స్ అయితే ఇన్స్టెంట్గా ఏదైనా కాలు బెనకడం ఇలాంటివి. సో ఆల్రెడీ బోన్ ఇది కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉండి వాడాలంటే ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇక అవి కన్జ్యూమ్ చేయాలి మనం సప్లిమెంట్స్ అనేవి. సో ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ షేర్ ఆపుతా ఆగండి ఒక నిమిషం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ ఈజీ వేలోనే అర్థమైంది అనుకుంటున్నా. సో సప్లిమెంట్స్ అనేవి ఆల్రెడీ మీకు అయిపోయినాయి, వీటి గురించి అన్నిటికీ తెలుసు ఆల్రెడీ. సో మళ్ళీ రిపీట్ చేశాను. సో మీరు గుర్తు పెట్టుకోవాలి. సో వెంటనే మన మెమరీలోకి రావాలి, మన సప్లిమెంట్ ఏదైనా చెప్పగానే దాని యూసేజ్ ఏంటి అనేది మన మెమరీలోకి రావాలి వెంటనే. సో దాని గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సో 7:40. ఇంకెవరైనా సప్లిమెంట్స్ ఏమని చెప్తారా? చెప్తే హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు.
ఫిక్షన్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ శ్రీం బ్రిడ్జి, వాయిస్ క్లియరా సార్? అయ్యా సార్ క్లియర్. ఓకే ఓకే సూపర్. ఏదైతే ఆయుష్ విభాగంలో మీరు చెప్పిన ప్రోడక్ట్ ఖచ్చితంగా అందరికీ అవసరం అండి. ప్రతి ఒక్కరు వాడుకోవాలి ఇన్ టైంలో. అది ఏదో ప్రాబ్లం వచ్చినాక తర్వాత వాడడం కాదు, ముందుగా వాడుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. అదొకటి గుర్తుంచుకోండి ప్రతి లీడర్. చిన్న అడ్వైజ్ అండి. సో కొంచెం యాక్టివ్గా రెస్పాండ్ కండి. ఒక 2 minutes ఎక్సర్సైజు. మనము లీడర్స్ ట్రైనింగ్ పెట్టాలనుకున్నాం కదా, లీడర్స్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టర్ వచ్చింది కదా, ఆ పోస్టర్ ఎంత మంది చూసిర్రు? జస్ట్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎంత మంది పోస్టర్ చూడడం జరిగింది? లీడర్స్ ట్రైనింగ్ సంబంధించిన పోస్టర్ ఎంత మంది చూడడం జరిగింది? మళ్ళీ క్వశ్చన్. వన్ 38. అందులో ఎంతమంది సార్? 40 members అవుట్ ఆఫ్ 41 అవుట్ ఆఫ్ 138. సో మిగతా వాళ్ళు ఈ జూమ్ వాళ్ళు గారా, అంటే ఈ టీం వాళ్ళు గారా, ఛాంపియన్ గ్రూప్ వాళ్ళు గారా? సార్ 40+ వచ్చిరా? 45? 49. మళ్ళీ ఒకసారి సార్ రిపీట్ చేస్తున్న క్వశ్చన్. మనకు లీడర్స్ ట్రైనింగ్ అని చెప్పి 25th సాటర్డే రోజు అనుకున్నాము. ఆ పోస్టర్ ఎంత మంది చూడడం జరిగింది గ్రూపుల్లో? మీకు దాదాపుగా ఓన్లీ డైరెక్టర్ అండ్ అబోవ్ గ్రూప్ లోనే ఉండాలని చెప్పి అనుకున్నాం. లీడర్స్ ఎవరో కిందికి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. కొన్ని ఫాలో కావాలనుకుంటాం, వదిలేస్తాం. ఆ వదిలేద్దనే ఈ బాధ అంతా. ఎందుకంటే లీడర్స్ డైరెక్టర్ అండ్ అబోవ్ అనుకున్నాం కదా, మరి మిగతా వాళ్ళు కూడా డబ్బులు కొడతారు. ఇప్పుడు వాళ్ళకు ఇంగ్లీష్ రాదు కొంతమందికి, టికెట్ ఇది 150 రూపాయలు, భోజనం అంటే ఓకే అని కొట్టేస్తారు. సో 50+ అయ్యారా సార్? 57. ఓకే సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఒక్కసారి అందరినీ హ్యాండ్ రిమూవ్ చేయండి సార్, హ్యాండ్ డౌన్ చేయండి, క్లియర్ చేయండి సార్. అయిపోయింది. ఓకే సార్. సో ఓకే అండి, ఓకే. ఇప్పుడేమొద్దు. ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు 57 members అన్నారు కదా, డైరెక్టర్ 12% అని చెప్పి అక్కడ మెన్షన్ చేసినాము. 12% ఎబో అంటే ఈ నెల డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు అటు ఇటుగా 12% ఎబో, లేదా 12% లో ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, స్టార్, గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ అన్ని, అందరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కనీసం మాకు. ట్వెల్వ్ 12% నుంచి బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్స్, అందరు క్రౌన్స్. 25 సార్? 30? 40, 50 సార్. 49, 50. ఓకే అండి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మనము ఏదో మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం కదా, 150 రూపీస్ డబ్బులు లేకుండా ఎవ్వరు లేరు. మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజు నైట్, రేపు మార్నింగ్ కి, మాక్సిమం ఈ రోజు నైట్ కి 150 రూపీస్ లేకుండా ఎవరు లేరు. మీరు మీ పై అప్లైన్ పంపుతారా, లేదా మీరే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ లేదా సిల్వర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని మిగతా వాళ్ళకి కింద నుంచి కలెక్ట్ చేసి, సార్ నేను పలానా లెవెల్లో ఉన్నాను, నేను గోల్డ్ లెవెల్లో ఉన్నా, నేను ఒక 20 tickets, 5 tickets, 10 tickets అని చెప్పి బుక్ చేస్తారా నాకు తెలియదు, కానీ మనము నిరూపించుకోవాలి సార్ మేము బాగుపడాలనుకుంటున్నాం అనే మార్పుకి మొదటి సింబల్, అంటే మేము ఫీల్ అవ్వడానికి, మనం అందరం మారుతాం అనే ధైర్యం రావడానికి ఫస్ట్ పాయింట్ టికెట్స్ బుకింగ్. సో ఇప్పుడు నైట్ కానీ మార్నింగ్ కానీ టికెట్స్ అని కంపల్సరీ బుక్ చేయాలి. ఇది రిక్వెస్ట్, సజెషన్, ఆర్డర్ మీ ఇష్టం ఉన్న వేలో రిసీవ్ చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ ప్రిపరేషన్స్ నీట్ గా జరగాలంటే మాకు ఎన్ని టికెట్లు వచ్చినాయి తెలవాలి, రోజు
ఇవన్నీ గోల పడలేము. నైట్ అక్కడికి వచ్చినాక హాల్ దగ్గర మాత్రం ఏం జరిగినా టికెట్లు ఇవ్వం. ఎంతమంది అయితే ముందు రోజు వస్తారో అంతమందికి కౌంట్. అది కట్ ఆఫ్ పెట్టేస్తాం, కంపల్సరీ పెట్టేస్తాం. ఎందుకంటే లీడర్స్ అన్నప్పుడు మరి లీడర్సే కదా, కొంచెం మినిమం ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటారు, ఓఎంఆర్ షీట్ లో మంచి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి పోయిన ఆయనకు పెన్సిల్ మర్చిపోయినంటే దారుణంగా ఉంటది కదా. సేమ్ ఇది కూడా అంతే. సో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి లీడర్స్ ట్రైనింగ్ లో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. స్టార్ అండ్ ఎబో లేదా డైరెక్ట్ అండ్ ఎబో ఒకటి పెట్టి మాక్సిమం వర్కౌట్ చేద్దాం దీని మీద. మీరు ఎంత మీకు మీ జీవితం పట్ల, వెస్టీజ్ పట్ల, ఇంకా మీ అప్లైన్ పట్ల, మీ డౌన్ లైన్ పట్ల అనట్లేను, మీ జీవితం పట్ల మీకు గనక ఆశయం ఉంటే టికెట్స్ బుక్ చేయండి. ఇంకా దీనికి ఎలాంటి క్యాల్కులేషన్ చెప్పొద్దు. తెలుసు అందరూ 150 రూపీస్కి ఇంకా భిక్షం సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. సారీ అండి, మధ్యలో కాల్ వచ్చింది. ఓకే. సో టీం అందరికి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేయండి. స్క్రీన్ షాట్ ఓన్లీ ఎవర్ గ్రీన్ ఛాంపియన్ అనే ఒక గ్రూప్ ఉంది, దాంట్లో డైరెక్టర్ అండ్ ఎబో ఉన్నారు కాబట్టి మాక్సిమం దాంట్లోనే పోస్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు వీలైనంత వరకు టీం అందరినీ గ్యాదర్ చేసుకొని చేస్తే చాలా బాగుంటది. లేదు సార్ నేను ఒక్కడనే ఉన్నా, లేదు నాకు ఇదే అనుకుంటే ఏం చేయలేము. యూనిటీ కావాలనుకుంటున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నకేశ్వర్ సార్ ఉన్నాడు, తన కింద ఒక 20 మంది లీడర్స్ ఉన్నాడు. ఆ లిస్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని ఆ 20 మంది టికెట్లు పంపిస్తే చాలా హ్యాపీ. చందు ఉన్నాడు, తన అండర్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, ఆ 5 మెంబర్స్ పంపిస్తే ఫుల్ హ్యాపీ. ఇది మేము కోరుకుంటున్నది, కంపల్సరీ అవసరం ఇది. సో అట్లా స్క్రీన్ షాట్ షేర్ చేసి ఓన్లీ ఎవర్ గ్రీన్ గ్రూప్ లో మాత్రమే పెట్టండి. ఇది డైరెక్టర్ అండ్ అబో ట్రైనింగ్ లాంటిదే. 12% కూడా ఎందుకు పెట్టినామంటే, ఈ కొంచెం యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు కదా, మేబీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది కదా. ఏ ఒక్కరు డుమ్మ కొట్టొద్దు, ఎలాంటి సాకులు చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే సాకులు చెప్పడం ద్వారా ఏమి రాదు. అది ఆల్రెడీ ఎవ్వరి గురించే కాదు, నా గురించే నేను చెప్పుకుంటున్నాను. నేను సాకులు చెప్పుకొని చాలా నష్టపోయినా, 100% చెప్తున్నా. మిగతా పనులు ఉన్నాయి నాకు, సాకులు మీన్స్ మిగతా పనులు ఉన్నాయి. సో అదంతా పర్సనల్ స్టోరీ అవసరం లేదు. మీ అందరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఎవరికో సంజాయిషి ఇచ్చే అవసరం లేదు. మీ మనసుకు మీరు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి 100% టికెట్స్ బుక్ చేయండి. కొంచెం లీడర్స్ స్టెప్ తీసుకోండి. గోల్డ్ అండ్ ఎబో వాళ్ళు తీసుకుంటే చాలా హ్యాపీ. ఇంకా సిల్వర్ ఎట్లనైనా పర్లేదండి, మీరు ఏ లెక్కలోనే తీసుకోండి. ఈ రోజు నైట్ కి టికెట్లు పడిపోవాలి, మార్నింగ్ కి సార్ నేను 5 చేసిన 10 చేసిన ఇంకో 5 చేస్తా సార్, ఇంకా నాకు హోప్ ఉంది సార్, ఇంకో మంది వస్తారు సార్ కొంతమంది, చాలా హ్యాపీ. సో ఇదొకటి ట్రై చేయండి ఫస్ట్ మార్క్ కింద. ఏదైతే సిస్టమ్ నడుస్తుందో దాన్ని నడవనియండి యథావిధిగా. తర్వాత చిన్న లీడర్స్ ఎక్కడన్నా మీటింగ్స్ పెట్టుకున్నా సపోర్ట్ చేయండి. ఇంకా మిగతా విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 150 రూపీస్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నాం, 150 రూపీస్ విత్ లంచ్. ఖచ్చితంగా 10 o'clock అనేది టైము. మీరు ఇన్ టైంలో వస్తే ఎక్సలెంట్ గా, మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని లీడర్షిప్ ట్రైనింగ్ మీకు ఆ రోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బూట్ క్యాంప్ తలపిస్తుంది, నేను మాట ఇస్తున్నా, బూట్ క్యాంప్ తలపిస్తుంది మీరు ఇన్ టైంలో వస్తే. చెప్పే వాళ్ళది అంతా గందరగోళంలోకి పడేసారు అనుకో, వాళ్ళ మూడ్ని మైండ్ సెట్ ని చేయాలని, ఏదో టీమ్ కి మంచి చేద్దామని డిసైడ్ అయిన వాళ్ళని అప్పుడు ఎవరు ఏం చేయలేం. ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నాం అంటే, డిసిప్లిన్ అనే పదాన్ని తీసుకొద్దామని, లేదని మా దగ్గర ఎక్కువ ఉందని కదండి. మీరందరూ వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నోన్ పర్సన్స్. బయట ప్రపంచంలో చాలా విషయాలు తెలుసు. జస్ట్ వెస్టీజ్ లో కొన్ని విషయాలు ఉన్నాయి కదా, కొంత సిస్టమ్ అనేది ఉంది కదా, దాన్ని నేర్పిద్దామనే రిక్వెస్ట్ అంతే. రిక్వెస్ట్ జోన్ లోనే సినిమా అంతా, ఆర్డర్ జోన్ లోకి రాదు. కానీ మీరు ఆర్డర్ గా ఫీల్ కండి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ చందు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మిగతా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ జరిగిపోవాలి లీడర్స్, మళ్ళీ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి లీడర్షిప్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా జరిగింది, సో మనకి జూమ్లో. సో మీరు కంపల్సరీగా ఆల్రెడీ 25th సార్ ఆ రోజే జూమ్ మీటింగ్లోనే కన్ఫర్మ్ చేశారు 25th అని.
సో 150 రూపీస్ టికెట్ అనేది. సో ఆల్రెడీ పోస్టర్ వచ్చింది, మరి ఎంతమంది చూసారో తెలియదు నిజంగా బిక్సిన్ సార్ అన్నట్టు. సో చూడండి ఒకసారి పోస్టర్ అనేది. సో నర్మదా మేడం గారు కంట్రోల్లో ఉంది. సో ఆ ఫోన్ నెంబర్ అక్కడే పోస్టర్ మీదే ఉంది. సో ఆ టికెట్స్ బుక్ చేసే వాళ్ళు ఆ పోస్టర్ చూసి ఒకసారి ఆ నెంబర్ మీద టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ నైట్ కల్లా అయిపోవాలన్నారు సారు. సో ఎందుకంటే ఎక్కువ అంటే అక్కడ ఫెసిలిటీస్ చూడాలంటే సో మనకి ఎంతమంది కన్ఫర్మేషన్ అయితే సో దాని తగ్గట్టు ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. లంచ్ ఉంది కాబట్టి సో ముందుగానే మనం అక్కడ చెప్పాలి కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నైట్ కల్లా ఎంతమంది చేయగలిగితే అంతమంది చేసి గ్రూప్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, వీక్షణ్ సార్. థ్యాంక్ యూ సో ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు చెప్పిన టాపిక్ విషయంలో సో మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తే చెప్పచ్చు ఫీడ్బ్యాక్ రూపంలో హ్యాండ్ రైజ్ చేసి. అని చెప్పగా అన్మిట్ ఇచ్చాను చూడండి. అని చెప్పగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన అన్ని సప్లిమెంట్ గురించి ఫ్లాక్స్ సైడ్, నీము, అలోవెరా, రెస్పో కేర్, ఆమ్లా, నోని, కొలెస్ట్రామ్, టాక్స్ క్లీన్, కర్కుమిన్ ప్లస్, ప్రో కార్డ్, వైటల్ కాంప్లెక్స్, లివర్ హెల్త్, ఫ్రెష్నప్ డ్రింక్, మౌత్ వాష్, జీటా స్పెషాలిటీ, రిలీఫ్ ఫ్రీ, మంచి సబ్జెక్ట్ మంచిగా చెప్పిన కొత్తలకు పాతలకు మంచి అర్థమైంది సార్. ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. ఎందుకంటే సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం అవి తీసుకోవాలి. కన్జ్యూమ్ చేసుకున్నప్పుడే మనకి దాని రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ రోజు మీరు చెప్పిన సెషన్ ఎట్లా ఉందంటే రివైండ్, అంటే డైలీ మనం జూమ్ లో చెప్పుకుంటూ వింటూ ఉన్నాం. సో అలాంటిది ఒక్కసారిగా బేరీజ్ చేసి చెప్పారు మీరు. డిఫరెంట్ అంటే ఒక ప్రాబ్లమ్స్ కి ఏ సప్లిమెంట్స్ వాడాలి, లేకుంటే ఒక సప్లిమెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ కి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా బేరీజ్ చేసి చెప్పారు సార్. అది చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో లివర్ గురించి చెప్పారు, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సో లివర్ గురించి చాలా క్లియర్ గా క్లారిటీగా, అంటే లివర్ హెల్త్, సో లివర్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పారు. అదేవిధంగా టాక్స్ క్లీన్ గురించి, సో ప్రతి ఒక్కటి కూడా. సో అలోవెరా, ఆమ్లా, ఇమ్యూనిటీ బూస్టర్, సో ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో టక్కన గుర్తొచ్చేలాగా ఎట్లా గుర్తు రావాలని చెప్పేసి మీరు చెప్పడం అది సూపర్ సార్. అది సో ప్రతిదీ కూడా, ప్రతి ఒక్క సప్లిమెంట్స్ కూడా, ఎందుకంటే నేను అన్ని సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో వాటి రిజల్ట్ మీరు అన్నట్టే. ఇప్పుడు ఇంత ముందు వెస్టేజ్ బిఫోర్ జలుబు ఎక్కువగా ఉండేది నాకు. సో జలుబు చేసినప్పుడల్లా బయట క్యాచ్ కోల్డ్ అని, లేకుంటే కోల్డ్ యాక్ట్ అని, సో ఇవి తెచ్చుకొని వాడుతూ ఉండేవాళ్ళం. కానీ అది కాసేపు ఉండేది, రాత్రి వేసుకుంటే రాత్రి వరకే ఉండేది, తెల్లారి మళ్ళీ స్టార్ట్. సో ఇలా అది నెలలు కాదు సంవత్సరాలు నడుస్తూ ఉండేది ఆ సమస్య అనేది. సో అట్లాంటిది ఇప్పుడు ఇంత ఫ్రీగా మార్నింగ్ 4:30కి లేచి హ్యాపీగా, అంటే ప్రశాంతంగా నేను మాట్లాడగలుగుతానంటే ఖచ్చితంగా ఈ యొక్క సప్లిమెంట్స్ రెస్పోకేర్, అలోవెరా, ఆమ్లా, సో ఈ వండర్ఫుల్ నా లైఫ్ నే అంటే చేంజ్ చేసిందని చెప్పుకోవాలి. సో అలాంటి సప్లిమెంట్స్, వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఎవరైతే ఇష్టంగా తీసుకుంటారో వాళ్ళకి డబుల్ ఇంపాక్ట్ వస్తుంది రిజల్ట్ అనేది. సో అది ఖచ్చితంగా 100% నేను వాడి చెప్తున్నాను కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంది. సో ప్రతి ఒక్కరూ సప్లిమెంట్స్ అనేవి రోగాలు వస్తాయి కదండి, రోగాలు రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి, ప్రికాషన్స్. సో ముందుగా తీసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు అనేవి కూడా రావు. సో వెస్టేజ్ జాయిన్ అయినాక 100% ఈ యొక్క బయట ఇంగ్లీష్ మెడిసిన్ అనేది నేను తీసుకోవడం మానేయడం జరిగింది. సో పూర్తిగా మీరు అన్నట్టు జలుబు వస్తే జస్ట్ జలుబు వస్తున్నట్టు అనిపిస్తే కథం రెస్పోకేర్ వేస్తాను, అలోవెరా వేస్తాను. సో అట్లా ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే అలోవెరా. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి అడ్వాన్స్ గా మనం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనం అలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కి వెళ్ళే అవసరం ఉండదు. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ దీర్ఘకాలంగా తీసుకుంటే మనం ఈ రోజు ఎక్కువ సమస్యలు బీపీ, షుగర్ ఇవి అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా అందరికి అటాక్ అవుతున్న సమస్య. సో దానికి రిలేటెడే ఈ ఏంటంటే
ఇంగ్లీష్ మెడిసిన్ అవి రావడానికి మెయిన్ కారణం ఈ ఇంగ్లీష్ మెడిసినే. సో అందుకే ఖచ్చితంగా అందరూ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గించుకోండి 90%. సో అందరికీ మంచి ఆరోగ్యం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ రోజు మీరు చెప్పిన సెషన్ అనేది నాకు చాలా క్లారిటీ ఇంకా అంటే చాలా బాగా ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుల గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. CMVG, good morning Vestage, good morning leaders. Good morning sir. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ చేశాం సార్. అసలు ఈరోజు మీరు అంటే ఎలా వాడాలని కూడా మీరు బాగా క్లియర్ గా చెప్పారు. ప్రతి సప్లిమెంట్స్ మీరు చూపించి మరి స్క్రీన్ పైన ఏదానికి ఏది వాడాలని చాలా క్లియర్ చెప్పారు సార్. కొత్తలో కానీ బాగా అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. జయమ్మ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సప్లిమెంట్ గురించి కూడా బాగా అర్థమయ్యేటట్టు చాలా వివరించి బాగా చెప్పారు సార్. ఓకే అండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ రావట్లేదు సార్. బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మాట్లాడండి సార్. బాగా చెప్పారు సార్ సప్లిమెంట్ గురించి. తెలుగులో పెట్టి అంటే ఇంగ్లీష్ రానోళ్ళకి కూడా తెలుగులో చెప్పి బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. బాగుంది సార్, చాలా బాగా థ్యాంక్ యూ అండి. సో ఆల్రెడీ మన దాంట్లో జరిగిన సెషన్ అది. సో అది స్క్రీన్ షాట్స్ తీసింది. సో ఏంటంటే మన వాళ్ళకి ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో పీపీటీ ప్రిపేర్ అవుతుంది. నాకేంటంటే కొద్దిగా వర్క్ ఉండటం వల్ల వేరే వర్క్లో కొద్దిగా లేట్ అవుతుంది పీపీటీలు అనేవి. సో ఖచ్చితంగా ప్రాపర్గా ఒక గైడ్లైన్స్లో ముందుకు వస్తుంది. సో మనకేంటంటే ఒక ఎగ్జామ్ ఒక ఐడియా కోసం ఇవి. సో కస్టమర్ని క్లయింట్ని కలిసిన తర్వాత, పేషెంట్ని కలిసిన తర్వాత అతనికి ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి సప్లిమెంట్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. సో ఆ సందర్భాన్ని బట్టి సో అక్కడ క్రాస్ చెక్ చేసుకొని మన అప్లైనర్స్తో మాట్లాడుకొని వాళ్ళకున్న ఇష్యూస్ ఏందో క్లియర్ చేసుకొని సో సప్లిమెంట్స్ పెరగచ్చు, తగ్గచ్చు. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఎస్, సుధా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం మధ్యలో వస్తే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం వినడం మాకు ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చెప్పారు సార్. ఇంతకు ముందు కూడా సప్లిమెంట్స్ గురించి చెప్పారు. నేను చాలా సార్లు విన్నాను సార్. అలోవెరా గురించి కానీ అవి వాడుతున్నాను, చాలా బాగున్నాయి సార్. నెక్స్ట్ ఈ రోజు 5 years పిల్లల నుంచి కూడా ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ వాడొచ్చు అని చెప్తున్నారు కదా సార్. బాగుంది సార్, నేను ఆల్రెడీ వాడుతున్నాను. కొంచెం మంచి ఎనర్జీ, ఒక కూల్ డ్రింక్ కన్నా ఇదే మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. చాలా చక్కగా జూమ్ మీటింగ్లో మా గురించి చాలా బాగా చెప్తున్నారు సార్ వివరంగా. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం. సో ప్రతి ఒక్కళ్ళు నేను టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. సో ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు తెలుసుకుంటే చాలు. అంటే ఒక స్టూడెంట్ లాగా కాకుండా మనం కలిసి వర్క్ చేయాలంటే కలిసి నేర్చుకోవాలి, అంతే. ఎస్, థ్యాంక్ యూ మేడం. కొండలరావు సార్ అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. ప్రోడక్ట్ గురించి మొత్తం మంచి అవగాహన ఇచ్చారు సార్ మాకైతే ఇవాళ. నేను కూడా నూనె, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా బాగా వాడుకుంటున్నాను సార్. మంచి రిజల్ట్ అయితే నాకు బాగా పడింది. ఇంతకుముందు బాగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా నాకు ఉండేది కాదు. ఇవాళ ఈ రోజున బాగా ఫ్రీగా అనేది గాలి పీల్చుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అల్వేల్ మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా మంచిగా అయిపోయింది సార్. సబ్జెక్ట్ చాలా మంచిగా చెప్పిండ్రు. చాలా మంచిగా అర్థమైంది సార్. ఇప్పుడు విచ్చన్ సార్ చెప్పింది కూడా చాలా మంచిగా ఉంది సార్. మంచిగా చెప్పిండు. టికెట్ బుక్ చేయాలని కూడా చెప్పింది కదా, అది కూడా అనిపిస్తుంది సార్. బుక్ చేయాలి. లీడర్స్ అనేది బుక్ చేస్తేనే మన స్టేజ్కి ఆలోచించారు సార్. చేయాలి, పోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా. సో ఏంటంటే మనమే కదా అనుకుంది, మనమే లీడర్స్ ట్రైనింగ్ కావాలనుకున్నాం. సార్ని అడిగాం, ఓకే కన్ఫర్మ్ అయింది.
సో సార్ మీటింగ్స్ అనేవి చిన్న చిన్న మీటింగ్స్ అనేవి తీసేసి వన్ డే ట్రైనింగ్ టైప్లో మనం కండక్ట్ చేస్తున్నాం. సో వీక్లీ 2 or 3 ఇట్లా రావచ్చు, 2 రావచ్చు. సో ఏదైనా ఎక్కువ మంది అటెండ్ అవుతే ఏంటంటే ఆ మీటింగ్స్ అనేది చాలా సక్సెస్ అవుద్ది. సో హ్యూజ్గా సార్ సక్సెస్ అవుద్ది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇంతమంది వచ్చారు అనే ఒక అట్రాక్షన్లో వాళ్ళు ఉంటారు. సో అవును సార్ అందుకని హ్యూజ్గా మీటింగ్ అనేది మనం చిన్న చిన్న మీటింగ్స్కి ఒక 10, 20 లేకపోతే 30, 40 ఇలా వెళ్ళే బదులు సో 400, 500 ఇట్లా మనం వీక్లో 2 or 3 మీటింగ్స్కి మనం కండక్ట్ అవ్వగలిగితే, సో కొత్త వాళ్ళని కూడా తీసుకెళ్ళగలిగితే చాలా ఈజీగా అనేది వర్కౌట్ అవుద్ది. ఎస్ సార్. ఎస్ సార్. సార్ సో మన ఇప్పుడు 16% 12% ఉన్న పోవచ్చా సార్ లీడర్స్ ఉన్నారు ఉన్నారు 12 పోవచ్చా 12% దాంట్లో ఉందా పోవడానికి? వెళ్ళొచ్చు మేడం, వెళ్ళొచ్చు. 12% నుంచి అబోవ్ ఎవరైనా వెళ్ళొచ్చు. 12% నుంచి ఉండరు నా దగ్గర, నా కింద డౌన్లైన్. అదే వాళ్ళని బుక్ చేయొచ్చా అని అడుగుతాను సార్. బుక్ చేయొచ్చు. ఆ పోస్టర్లో మేడం గారి నెంబర్ ఉంది. నర్మదా మేడం గారు హ్యాండిల్ చేస్తున్నారు. ఎస్ సార్. మేడం గారికి కాల్ చేసి ఎంతమంది అనేది టికెట్స్ ఫోన్పే కానీ ఎట్లా అని చేసి చెప్పండి. నర్మదా మేడం కా సార్? నర్మదా మేడం, మేడం గారి నెంబర్ ఉంది పోస్టర్లో. ఎస్ పోస్టర్ సార్. రిలీజ్ చేసి ఆల్రెడీ మన దీంట్లో వచ్చింది గ్రూప్లో. అవునవును. ఎస్. ఎస్ ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రజిత గారు అడ్మిట్ చూడండి. 786 రజిత గారు. మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. అది సప్లిమెంట్స్ గురించి చెప్పారు కదా సార్. నేను 4 వాడుతున్నా. ఒకటి ఆమ్లా, స్ప్రిలినో ఒకటి, కొలెస్ట్రామ్ ఒకటి, నోని ఒకటి సార్. 4 వాడుతున్నా. ఎస్. మంచిగా ఉన్నాయి సార్. నాకు ఫస్ట్ కడుపులో మంటలాగా అట్లా కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా ఉంటే ఇప్పుడు వాడుతున్నా సార్. నాకు మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. మంచిగా చెప్పారు సార్, మీరు మంచిగా అర్థమైంది. ఇంకా సార్ కూడా టికెట్లు బుకింగ్ అనే గురించి చెప్పారు కదా, అది కూడా మంచిగా ఉంది. కానీ నేను 8% లోనే ఉన్నా సార్. ఇక థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సరస్వతి గారు అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టేక్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ప్రొడక్ట్స్ గురించి అన్నిటి గురించి చాలా క్లారిటీగా చెప్పారు. కొంతమంది చెప్తే విన్నదానికన్నా కొంతమంది ఒక పిక్చర్ ని బట్టి కూడా కొంతమంది కనెక్ట్ అవుతారు. అట్లా స్క్రీన్ పైన పిక్చర్ తో సహా చాలా క్లారిటీగా చెప్పారు. బాగా చెప్పారు సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది, సూపర్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సిద్ధు లావణ్య గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో నేను కూడా 20 ప్రొడక్టులు వాడిన సార్. అన్ని ప్రొడక్టులు బాగున్నాయి. ఆమ్లా, అలోవెరా, సిఎండి ఇవన్నీ వాడిన. రెస్పెక్ట్, గ్యాన్డోడర్మా, ధోని 20 ప్రొడక్టులు వాడినా సార్. అన్ని రిజల్ట్ అయితే బాగుంది. ఎస్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 20 ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో మా ఫాదర్ 10 12 ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో గ్రూప్లో పోస్ట్ వచ్చింది మీటింగ్ సంబంధించి. సో ఒకసారి చూడండి. సో ఈరోజు నైట్కి వీలైనంత వరకు సో ఎన్ని టికెట్స్ అయితే బుక్ చేయగలుగుతారో అన్ని టికెట్స్. సో 12% అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. సో 25th సో మనకి సాగర్ కాంప్లెక్స్, సాగర్ రోడ్, హైదరాబాద్. సో ఆల్రెడీ పోస్టర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్ ఉంది. నర్మదా మేడం గారు హ్యాండిల్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. సో ఒకసారి మేడం కాల్ చేసి సో ఎన్ని టికెట్స్ చెప్పండి అయిపోయిన తర్వాత, అమౌంట్ కొట్టిన తర్వాత. సో థ్యాంక్ యూ అండి. సో ఈరోజు సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సార్ రమేష్ సార్ హ్యాండిల్ చేస్తారా? పులే సార్, రమేష్ సార్ ఎవరైనా?
పుల్లయ్య సార్ అనుకుంటా. సార్ అడ్మిట్ ఇచ్చాను. పుల్లయ్య సార్ అనుకుంటా కాదు, పుల్లయ్య సారే. ప్రేమ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్. సూపర్ 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 సార్. ఈరోజు సప్లిమెంట్స్ గురించి టోటల్ గా ప్రతి ఒక్క సప్లిమెంట్ చాలా నీట్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆల్రెడీ ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, బట్ ఈ రోజు టోటల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ ప్రేమ్ సార్. అదే విధంగా 25వ తారీఖు లీడర్స్ మీటింగ్. ఇంతకుముందు 2 నెలలు మేము కలకృతలు పెట్టడం జరిగింది, అప్పుడు అంతా కంబైన్ లో పెట్టలేదు. బట్ ఇప్పుడు నాగరాజ్ సార్, భిక్షం సార్ అండ్ రమేష్ సార్ టోటల్ గా మన టీం ఛాంపియన్ టీం టోటల్ గా కలిపి ఈ లీడర్స్ మీటింగ్ కాబట్టి జస్ట్ మా టీం కొరకైతే 148 మంది వచ్చారు. బట్ ఇప్పుడు ఈ పెద్ద టీం కాబట్టి దాదాపుగా నాకు తెలిసి 300-400 అబౌవ్ లీడర్స్ రావడం కంపల్సరీ జరుగుతుంది. సో దయచేసి ఇది ఒక ప్రెస్టీజియస్, మనకు ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ కావాలి ఇది. ఎందుకంటే లీడర్స్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మన హైదరాబాద్ లో పెడుతున్నాం. కొంచెం ఇది నా మీటింగ్, ఇది నేను కంపల్సరీ 12% పైన ఉన్నా, నేను కంపల్సరీ అటెండ్ కావాలి అని ప్రతి ఒక్క లీడర్ అనుకోవాలి. అదేవిధంగా ఒక డైరెక్టర్ మీ కింద ఎవరెవరైతే 12% వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి కలుపుకొని బుక్ చేయండి. సిల్వర్ కూడా ప్రతి ఒక్క లీడర్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, ఇది నా టీము. కంపల్సరీ 25వ తారీఖు లీడర్స్ మీటింగ్ పోవాలి, నేర్చుకోవాలి. బూట్ క్యాంప్ భిక్షం సార్ ఆల్రెడీ చెప్పారు, బూట్ క్యాంప్ కంటే ఎక్కువ ఉంటుందని. అంటే బూట్ క్యాంప్ కోటాపకొండలో ఉండేది, అక్కడ పోయి 3 days ఉండి నేర్చుకొని వచ్చేవాళ్ళం. బట్ అంతకు మించి ఇక్కడ సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. ప్రతిరోజు మోటివేషన్, ప్రతిరోజు సబ్జెక్ట్ జరుగుతున్నాయి, బట్ అక్కడ జరిగే సబ్జెక్ట్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక లీడర్ ఎట్లా ఉండాలి, వెస్టీజ్ బిజినెస్ అనేది అమ్మే బిజినెస్ కాదు, జైనింగ్ బిజినెస్ కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్ అని మార్నింగే మాట్లాడుకున్నాం మనం. సో లీడర్లు తయారు కాకపోతే ప్రతిసారి మనం చేసే పని ఎట్లుంటుంది అంటే ఒక గొల్లడు గొర్రె కాసినట్టే ఉంటుంది నాలాగా. ఇది వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు గొర్రెలు కాస్తనే ఉండాలి జీవితాంతం, కానీ అది కుదరని పని. ఒక లీడర్ గా బతకాలంటే మన కింద లీడర్లను తయారు చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు నేను జీవితాంతం కష్టపడద్దు, ఒక 3 years మాత్రమే కష్టపడాలి, తర్వాత ఇంట్లో కూర్చున్నా నాకు 3, 4, 5 లక్షలు 10 లక్షలు రావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ అటెండ్ కావాలి. నేను కూడా ఒక లీడర్ని, నా కింద ఒక 6 మంది లీడర్లను తయారు చేసుకోవాలన్న కాంక్ష, డిజైర్, డ్రీమ్, బలమైన కోరిక ఎవరికి ఉందో వాళ్ళు ఇమ్మీడియట్లీ బుక్ చేసేయండి, టికెట్ బుక్ చేయండి. ఆ లీడర్ వచ్చిందా, ఈ లీడర్ వచ్చిందా అని మీరు ఎప్పుడు ఎవరితో పొంతన పెట్టుకోకండి దయచేసి. మన టీంలో ఉన్న ఒకటి ఏంటంటే ఇంకా అన్ని టికెట్లు అని వాళ్ళు చేసిరో చేయలేదు, ఇది పెద్ద రోగం ఉంది. ఎవరు చేస్తారు అంటే అక్కర్లేదు సార్. నా కడుపు నేను తింటే నా కడుపు నా ఆకలి చల్లారుతుంది, అంతేగాని పక్క వాళ్ళు తింటే నా ఆకలి చల్లారదు కదా. అట్లా కాబట్టి నేను నేర్చుకోవాలి, నేను డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్క లీడర్ అనుకుంటూ ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ముగ్గురు లీడర్లకి, అప్లైనర్స్ కి, మెంటర్స్ కి, నారా సార్, భిక్షం సార్ అండ్ రమేష్ సార్ గారికి ఈ మంచి డిసిజన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మన జూమ్ తరపున, టీం తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ప్లీజ్ దయచేసి. సో థ్యాంక్ యూ ప్రేమ్ సార్, ఎక్సలెంట్ గా. సరే మీరైతే సక్సెస్ వస్తుందా తర్వాత లెక్క. ఎందుకంటే ఒక మనిషికి అదృష్టం కలిసి వస్తే ఒక్కసారి వస్తుంది, కానీ తర్వాత ఎప్పుడు పడిపోయేది ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. కానీ నిలబడి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదురొడ్డి నిలబడి కష్టపడి సక్సెస్ ఎవరైతే అవుతారో, గ్రౌండ్ వర్క్ ఎవరైతే చేస్తారో, టీం కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు కంపల్సరీ సక్సెస్ అవుతుంది. కానీ ఉట్టి మాయా మాటలు చెప్పి ఏదో చేస్తున్నంటే ఈ రోజు అయితే రేపు ఏదో ఒక రోజు కంపల్సరీ కూలిపోతుంది, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. సో మిమ్మల్ని మీరు నమ్ముకొని హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రేమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇష్యూ వెళ్తుంది సార్. ప్రేమ్ సార్ ఎక్కడ పోయిరు? ఓకే సార్ ఎక్కడే ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, పోస్టర్ ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది, సో చూడండి ఇప్పుడైనా. సో మన సెషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం నేను అన్నీ రికార్డ్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో ఉంది, మనది ఛానల్ ఉంది, అఫీషియల్ ఛానల్ ఉంది. సో ఆల్రెడీ ఛానల్ కూడా మెన్షన్ చేశాను. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది,
సో మీ రీల్స్ కానీ ఏవైనా సరే గ్రూప్ తరపున మీ పర్సనల్గా ప్రమోట్ చేసుకున్నా సరే సో మీ నెంబర్ మెన్షన్ చేసుకుని అయినా ప్రమోట్ చేసుకోండి. సో అది గ్రూప్లో కూడా ప్రమోట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద సెమినార్స్ ఇలాంటి మన టీం తరపున ఏమన్నా మీటింగ్స్ ఇలా జరిగినప్పుడు సెమినార్స్లో ఇలాంటి పార్టిసిపేట్ చేసినప్పుడు సో ఒక సార్లు మీటింగ్ ఏదైనా చెప్తున్నప్పుడు ఒక 10-15 మినిట్స్ ఎవరైనా ప్రాపర్గా వీడియో తీయగలిగి సో అవి తీస్తే సెండ్ చేయడానికి మనకి బెటర్గా యూజ్ అవుతుంది. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి సో ఆ స్ట్రెంత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కొత్త వాళ్ళు ఆ ఛానల్ చాలామంది చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఎక్కువ మంది ఇట్లా వెళ్ళినప్పుడు ఎవరైనా వీడియో తీయడానికి ప్రయత్నించండి ప్రాపర్గా. సో నాకు పర్సనల్గా పంపించవచ్చు యూట్యూబ్ ఏదో ఒకటి మెయిల్కి కానీ లేకపోతే వాట్సాప్ కానీ దేనికైనా. సో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము. సో అలాగనే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి చెప్పాను కదా, ఫేస్బుక్, వాట్సాప్ వీటికి సంబంధించి ఇన్స్టాగ్రాము. సో రీల్స్ చేయండి. సో మన గ్రూప్ని కూడా యాడ్ చేసేసి సో ఫార్వర్డ్ చేయండి దాంట్లో. సో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ నెంబర్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు మీ బిజినెస్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టికెట్స్ అనేవి ఈరోజు నైట్ కల్లా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. సో ఇవాళ కంప్లీట్ అయితే సో అక్కడ గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి భోజనాలు కానీ ఇవన్నీ చూసుకోవాలి, ఎంతమంది వస్తారు ఏంటని, చైర్స్ కానీ అన్నీ. సో ప్రాపర్గా మనకి అర్థం అవుద్ది ఎంతమంది వస్తారని మనకు ఐడియా ఉంటుంది. సో అందుకని త్వరగా అయితే ఈజీగా ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ అండి. సో నేను మరి మార్నింగ్ జూమ్లో కలుద్దాం మళ్ళీ 4:30కి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను.